అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనం రథసప్తమి గురించి తెలుసుకుందామండి. జీవితంలో మనము ఎంత కష్టపడినా లక్ అనేది ఉండాలి. ఆ లక్ అనేది బాగలేకపోతే భార్యాభర్తల మధ్య ఊరికే ఏవండి అంటే కూడా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. సంతానాల సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. లవ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పెళ్లి చేసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీ జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకుంటే పిల్లలలో ప్రాబ్లం ఉంటే ఆ పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒకసారి పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. నమ్మకంతో కాల్ చేయండి. మీకు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. మనందరం కూడా సుభిక్షంగా ఉన్నాము అంటే అందుకు కారణం మన సూర్యుడే. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ కారణంగానే ఆ భానుడిని దేవుడు అని కూడా అంటాం. మన హిందూ సంప్రదాయ ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఆయన పుట్టినరోజున రథసప్తమి రోజున మాఘమాసంలో మాఘ శుక్ల పక్షం రోజు వచ్చే సప్తమి తిథి నాడు ఈ పర్వదినాన్ని మనం చేసుకుంటాము. దీనిని రథసప్తమి అని కూడా అంటాము. ఆ సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి వస్తూ పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచే మనకు చాలా విశేషమైనది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తామన్నమాట. ఎవరైతే ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానము చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అలాగే పొంగల్ని తయారు చేసి స్వామికి చిక్కుడుకాయ రథాన్ని ఏర్పరిచి పూజ చేస్తారు, వాళ్ళ ఇంట ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. ఇలా చేయటం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళటం అలాంటివన్నీ కూడా పోతాయండి. అయితే ఈ 2025లో ఎప్పుడు వచ్చిందన్నది ఇప్పుడు జనవరి 30 నుంచి కూడా మనకు మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఆ మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమి తిథినే మనము రథసప్తమిగా జరుపుకోవాలి. ఈ సప్తమి తిథి ఎప్పుడు ఉంది అని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 4 మంగళవారం తెల్లవారుజామున 4:38 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 5 బుధవారం తెల్లవారుజామున 3:13 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజున మనం లెక్క వేసుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి 4 రథసప్తమిగా మనము జరుపుకోవాలన్నమాట. అయితే రథసప్తమి రోజున 3 నియమాలు తప్పకుండా పాటించాలి. స్నానం, అర్ఘ్యం, పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్నానం అనేది ఎప్పుడు చేయాలి అంటే ఫిబ్రవరి 4 తెల్లవారుజామున 5:33 నుంచి 7:09 లోపు చేయాలన్నమాట. ఇవాళ ఇచ్చే సూర్య అర్ఘ్యం చాలా ఇంపార్టెంట్ అండి. అది 7:30 లోపు మీరు ఇచ్చేయాలి. పూజ, అలాగే పొంగల్ పెట్టుకోవడం, చిక్కుడు రథంకి పూజ చేయడం, రథాన్ని పూజించడం ఇవన్నీ కూడా 6:10 నుంచి 8:45 లోపు, తిరిగి 9:40 నుంచి 10:20 లోపు చేసుకోవాలి. ఇవాళ స్నానం చేసేటప్పుడు 7 రేణిగాయలు, 7 జిల్లేడు ఆకులు తల మీద, భుజం మీద పెట్టుకొని స్నానం అనేది చేయాలి. అలా చేసేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదువుకుంటూ స్నానం అనేది చేయాలి. దీని వలన మనము 7 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోయి మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యం బాగుంటేనే కదండి అన్నీ బాగుండేది. ఈ ఆరోగ్య సమస్యలు లేకుండా అయితే దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత రెండవది అర్ఘ్యం. ఈ అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి అంటే ఈ ఉదయం 7:30 లోపు అర్ఘ్యం అనేది ఇవ్వాలి. మీ యొక్క బాల్కనీలో కానీ, పైన టెర్రస్లో కానీ, ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో మీరు తూర్పు వైపుగా, సూర్యుడి వైపుగా మీరు తిరిగి ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి చెంబును తీసుకొని అందులో నీటిని నింపుకొని అందులో ఎర్ర కుంకుమని, ఎర్ర అక్షింతలు, అలాగే కొద్దిగా బియ్యాన్ని, అక్షింతలు అంటే బియ్యమే కదండి, బియ్యం వేసి కొద్దిగా బెల్లాన్ని వేసి ఒక ఎర్రని పువ్వును వేసి స్వామికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం అంటే ఏమీ లేదండి, మీరు చేతిలో పట్టుకొని ఓం గ్రీం నమో సూర్యదేవాయ, ఓం గ్రీం నమో సూర్యదేవాయ అని 11 సార్లు కానీ 3 సార్లు కానీ చెప్పుకొని మీరు స్వామికి అర్ఘ్యం అనేది ఒక హైట్ నుంచి నీళ్ళు అనేది పోయాలన్నమాట. ఆ తులసి చెట్టుకైనా పర్వాలేదు, బయట వరండాలో అలాగ పోసేసి నేలపైన పోసినా పర్వాలేదు, ఆ తర్వాత పచ్చని చెట్టుకు పోసినా పర్వాలేదు. ఆ విధంగా మనమైతే చేసుకోవాలి. ఒకవేళ బెల్లం వేస్తే సంతాన సమస్యలకి, అలాగే ఉద్యోగ సమస్యలకి ఒక్కొక్క సమస్యలకైతే ఉంటాయండి. అలా అయితే మనము అర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మూడవది పూజ. ఈ పూజ అనేది మనము ఆవు పిడకలతో పొయ్యిని తయారు చేసుకొని ఆ యొక్క మంటలలో కొత్త ఇత్తడి పాత్రను తెచ్చుకొని చెరుకుగడతో మనము గరిట సహాయంలాగా చెరుకుగడతో మనము దానిని ఒక పొంగల్ని తయారు చేసి స్వామికి 7 చిక్కుడు ఆకులలో రథం ముగ్గును వేసి ఇంటి ముందు ఏకరథ చక్రం ముగ్గును వేసి పూజ అనేది చేయాలన్నమాట. ఈ పూజా విధానం
నెక్స్ట్ నా వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఇవాళ అయితే ఈ పూజ అర్ఘ్యం ఎలా ఇవ్వాలని చెప్పాను కదా, తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి, చాలా మంచిది. ఈ మాఘమాసం అంతా కూడా అర్ఘ్యం ఇస్తే కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇది అందరికీ కూడా షేర్ చేయండి మీ చిన్న చేతులతో. నా యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.